జగన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే అయితే అతిగా పూసుకోవడం, లేకపోతే శాంతం వదిలేయటం. ఒక ప్రెషర్ని ఫేస్ చేయని తత్వం ఉంది, ప్రెషర్కి కంగారు పడే తత్వం ఉంది. ఆ రెండు కూడా రాజకీయాల్లో కరెక్ట్ కాదు. ముందు కమ్యూనికేషన్ స్కిల్, తన దగ్గర ఉన్న పత్రికల మీడియాన ఉట్టి ఆ రెండిటితోనే నడుపుకుంటూ పోతున్నాడు. అది ప్రమాదకరమైనటువంటిది అనేది ఎన్నిసార్లు ఆయనకి తన సన్నిహితులు చెప్పినా అంగీకరించలేదు. ఫలితం మీడియా కొట్టిన దెబ్బ జగన్ ఇవాళ గింగిర్లు తిరిగేలా చేసింది. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ వచ్చాక 3 ఇన్సిడెంట్స్ జరిగినాయి. పరిశ్రమల్లో పేలుళ్ళు అన్నది. అదే ఎవరన్నా హడావిడి ఏం చేశారు, పరామర్శ అయిపోయింది. ఆ తర్వాత ఫ్యాక్టరీలు నడుస్తుంటాయి, కేసు నడుస్తుంటాయి, పరిహారం అయిపోతుంది. ఎల్జీ పాలిమర్స్ విషయంలో ఆనాడేం జరిగింది, జగన్ సర్కార్ చాలా సీరియస్గా స్పందించింది. వాళ్ళ చేతే ₹1 ఇప్పించింది, మిగతా సదుపాయాలన్నీ కల్పించింది. కానీ ఫ్యాక్టరీ మూసేశారు. ఎందుకని? జగన్ వ్యతిరేక మీడియా అంతా కూడా ఆ సంస్థలో ఉన్న డైరెక్టర్లతో వైసీపీకి లింక్స్ ఉన్నాయి, ఈ మాటలు రాయగానే దానికి కంగారు పడిపోయి మనకెందుకు వచ్చింది అన్నట్టు ఆ మేనేజ్మెంట్ని పిలిచి మాట్లాడటం కానీ, వాళ్ళ కష్టాల గురించి ఆలోచించడం కానీ చేయలేదు. ఫలితం ఆ సంస్థ మూసేసి కూర్చుంది. 5 ఏళ్ళు అయ్యాక ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి అదే సంస్థ వచ్చింది. మొన్ననే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ తెరుస్తున్నారు. ఎట్లాగా? ఇంకో చోట కూడా పెడతామంటున్నారు. దానికి మధ్య మార్గ పరిష్కారం ఏంటంటే, ఇదివరకు జగన్ హయాంలో ₹1 ఇచ్చారు కదా, ఇంకా కొంచెం పరిహారం ఇవ్వండి ఆ కుటుంబాలకి, అట్లాగే మరికొంతమందికి కొంత డబ్బులు ఇవ్వండి, అక్కడ నీళ్ళ సదుపాయాలు అట్లాంటివి ఏర్పాటు చేయండి, మీరు ఫ్యాక్టరీ నడుపుకోండి. ఇది స్వయంగా ప్రభుత్వం తరపున ఎంపీ కూర్చుని మాట్లాడి సెట్ చేసినటువంటి వ్యవహారం. పరిశ్రమల శాఖ విశాఖ ఎంపీ కూర్చుని. అదే జగన్ హయాంలో విశాఖ ఎంపీ పరామర్శించి వచ్చాడు, అయిపోయింది. అట్లాంటిది ఇదే ఓ పరిశ్రమ మూతపడితే వేలాది మంది జీవితాలు నాశనం అయిపోతాయని ఆలోచించగలిగారా? మీడియాలో మనకెందుకు వచ్చింది, అది మీడియాతో సంబంధాలు, వైసీపీ వాళ్ళతో సంబంధాలు అన్నారు కాబట్టి వదిలేసి, ఇవాళ పత్రికలు కూడా యాంటీ జగన్ పత్రికలు కూడా ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండరు అందులో, ఆ పాయింట్లో. ఇప్పుడు మామూలుగా ఒక ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకోసం అద్భుతమైనటువంటి కృషి జరుగుతోంది అన్నటువంటిది రాసుకొస్తారు. ఇక్కడ పరిశ్రమల్ని పారిపోయేలా చేయకూడదు, తప్పు చేసే పరిశ్రమను వదిలిపెట్టకూడదు. అలాగే పరిశ్రమలో జరిగేటటువంటి ప్రమాదాన్నో పొరపాటునో బేస్ చేసుకుని ఆ పరిశ్రమ పారిపోయేలా చేయకూడదు. ఈ రెండిటికి చెయ్యాలి అంటే పాలకుడి దగ్గర స్ట్రాంగ్నెస్ ఉండాలి. ఈ దేన్నైనా సరే సమాధానం చెప్పగలిగిన కమ్యూనికేషన్ ఉండాలి. అది జగన్కి లోపించబట్టినే ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ హయాంలో ప్రమాదం జరిగింది, పరిహారం ఇప్పించాడు, పరిశ్రమ మూతపడింది. ఇప్పుడు పరిశ్రమ తెరుస్తున్నారు. అదే సందర్భంలో నాటి రాజకీయం పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు ఒక మీడియా పవర్ఫుల్గా ఒక 60 మీడియాలు మెయింటైన్ చేసుకోవడం, అలాగే పరిశ్రమలోని పారిపోతున్నామంటే పర్లేదు మాకేం సంబంధం లేదన్నట్టు కూర్చోకుండా ఉండాలి అన్నటువంటి ధోరణిని జగన్ నేర్చుకోవాల్సి ఉంది. ఎక్కడ మంచి ఉన్నా నేర్చుకోవాలి.